How we can see the objects? మనం ఈ వస్తువులు ఎలా చూడగలుగుతున్నాం? So light reflection, very good. How the light reflection? How we can explain? So, చూడండి, is it possible in the dark to see the object? చూడండి, ఇప్పుడు మనం ఒక రూమ్ లో చదువుకుంటున్నాం, దాని సడన్ గా పవర్ గాన్, కరెంట్ పోయింది అనుకుందాం. we want to search our bag, మన బ్యాగ్ ని మనం ఎత్తుకోవాలి. మనం టార్చ్ లైట్ ఇస్తున్నాం. మనం ఆ టార్చ్ లైట్ ని ఇఫ్ యు ఇన్సిడెంట్ ఆన్ ద వాట్, ఒక అన్నం పుట్ట మీద వేసాం అనుకోండి, మనకి బ్యాగ్ కనపడుతుందా? బ్యాగ్ కనపడుతుందా? బ్యాగ్ కనపడదు. ఏం కనపడుతుంది? అన్నం పుట్ట మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే ఏ వస్తువు మీద అయితే లైట్ రేస్ పడతాయో అవి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరితే ఆ వస్తువును మనం చూడగలుగుతాం. ఇప్పుడు అన్నకొండ మీద పడ్డ లైట్ రేస్, టార్చ్ లైట్ వేసారు మీరు, దాని మీద పడ్డ లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి మీ కంటికి చేరితే యూ కెన్ సీ దట్ ఆబ్జెక్ట్స్, ద ఆబ్జెక్ట్స్ ఆర్ విజిబుల్. అదే సార్, మరి మనం టార్చ్ లైట్ వేస్తేనే కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు మరి డే టైంలో మరి బాటిల్ కనిపిస్తుంది, ఏం బ్యాగ్ కనిపిస్తుంది, ఆ పెన్ను కనిపిస్తుంది, ఇద్దరు కనిపిస్తాడు, పుస్తకం కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి కదా. మరి టార్చ్ లైట్ ఎవరు వేస్తున్నారు? వెరీ గుడ్. సన్నగానే పెద్ద టార్చ్ లైట్. ఆయన టార్చ్ లైట్ వేయాల్సిన పని లేదు. సన్ ఈస్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ హీట్. ఇది సన్ గివింగ్ అబౌండెంట్ ఎనర్జీ, చాలా శక్తి ఇస్తుంది మనకి సన్ గారు. whenever the sun light rays falls on these objects, they get reflected and they reaches our eyes. Then only we can see the objects. So